ఓం గణానాః త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజైర్వాజనేపతి ధీనామమిత్రయవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలా సుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. ప్రేక్షక వీక్షకులందరికీ ఈ ప్రాతకాలం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముప్పై 5/2025 శుక్రవారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:31 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:27 మొదలవుతుంది. ఈరోజు తిథి జ్యేష్ఠమాసం శుక్లపక్ష చతుర్థి రాత్రి 1:38 వరకు, తదుపరి పంచమి తిథి. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి 1:35 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం. ఈరోజు యోగం గండయోగం పగలు 3:28 వరకు, తదుపరి వృద్ధి యోగం. ఈరోజు కరణం వాణిజ్యకరణం పగలు 3:34 వరకు, తదుపరి భవకరణం. ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు. ఈరోజు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఈరోజు యమగండకాలం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు. పునః మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు. ఈరోజు వర్జం మధ్యాహ్నం 1:55 నుండి 3:15 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 10:51 నుండి 12:23 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి బుధులు, మిథున రాశిలో గురుచంద్రులు, కర్కాటక రాశిలో కుజుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శుక్ర శని గ్రహాలు. ఇక్కడ 12 రాశుల్లోని చాలా విశేషమైన నవగ్రహాల నిక్షిప్తత ఉన్నది. దయచేసి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా వినండి. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాననః వక్రతుండస్సోర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః ప్రటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్త న జాయతే. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. చాలా విశేషమైనటువంటి ఈ యొక్క జ్యేష్ఠ శుక్ల చతుర్థిని మహతి చతుర్థి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ యొక్క మహతి చతుర్థి అంటే దేనికి సంకేతం అంటే వృద్ధికి సంకేతం, అభివృద్ధికి సంకేతం. అంటే ఈరోజు గణపతి ఆరాధన చేసిన వాళ్ళకి విద్యార్థి లభితే విద్యాం, ధనార్థి లభితే ధనం, పుత్రార్థి లభితే పుత్రాం, మోక్షమార్థి లభితే గతిం అన్నట్టుగా ఎవరికి ఏది కావాలంటే విద్యార్థులకు విద్య, ధనార్థులకి ఆదాయం, అలాగే పిల్లలు లేనటువంటి వారికి పిల్లలు పుట్టడం, అన్ని పనుల్లోని విజయవంతమైనటువంటి స్థితి రావడం కోసం
అంతా కూడా శుభం జరగడం కోసం ఈ యొక్క చతుర్థి నాడు గణపతికి విశేషించి ఎవరైతే చక్కగా పుష్పాలతో అర్చన చేస్తారో, గరికతో అర్చన చేస్తారో, చక్కనైనటువంటి చెరుకు రసంతో అభిషేకం చేసుకుంటారో, గణపతి నామస్మరణ చేసుకుంటారో వారికి అంతా శుభమే జరుగుతుంది. మరి శుక్రవారం గణపతికి మనం చేయమని చెప్పాం. మరి శుక్రవారం నాడు అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి. అమ్మవారు అంటే దుర్గమ్మ తల్లిని ఆరాధన చేయాలి. ఎందుకంటే కష్టాల యొక్క జీవన సాగరంలో కష్టాన్ని వినిపించుకునేటువంటి తల్లి కలియుగంలో దుర్గాదేవి మాత్రమే. దుర్గాదేవి అంటే సాక్షాత్తు ఆ యొక్క త్రిశక్తి స్వరూపిణి. త్రిశక్తి అంటే ఏమిటి? 3 శక్తులు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిగుణాత్మిక త్రిశక్తి స్వరూపిణి అన్నారు. అందువల్ల అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపార వేడుకొనిన దుర్గమాయమ్మ. మనం ఒక్కసారి కడుపార అమ్మ అని పిలిస్తే చాలట, ఆర్తనాదం విన్న వెంటనే నాయన ఏం జరిగింది నాయన అంటూ పరిగెట్టుకుంటూ మన కష్టాన్ని వినడానికి వస్తుందంటే దుర్గమ్మ తల్లి. అటువంటి మహత్తరమైనటువంటి శక్తి స్వరూపిణి పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ మరి దుర్గాదేవికి ఇష్టమైనటువంటి కుంకుమార్చన పూజ కూడా చేసుకుంటే ఇటు గణపతి అటు దుర్గమ్మ ఆ యొక్క గణపతి స్వామివారు దుర్గమ్మ తల్లి కలిపితే ఈ శుక్రవారం మహదైశ్వర్యాన్ని అనుభవించే యోగం ఉంది. గురుచంద్రుల మిథున రాశి కలయిక ఈ 2 పూజలు చేసుకోండి, శుభం జరుగుతుంది. ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి 12 రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్న మేషరాశి జాతకులందరికీ కూడా కొద్దిగా ఈరోజు చాలా విచారించాల్సినటువంటి విషయం మేషరాశి వారికి అధికంగా ఉంది. ఏమిటయ్యా అంటే శత్రువుల యొక్క దృష్టి అధికంగా ఉంటుంది. మేషరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏకాదశంలో రాహువు, ద్వాదశంలో శుక్రుడు, తృతీయ స్థానంలో చంద్రుడు. నిన్న రోజుని మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పారు కదా. ఈరోజు ఎలా ఉందంటే బిందువర్గ సంతుష్టయంతో మనం చూడాలి జాతకాలని, గణితాన్ని. అందువల్ల మేషరాశి వారికి మరి గురువు యొక్క నక్షత్రంలోకి చంద్రుడు వెళ్ళిన తర్వాత బిందువర్గ సంతుష్టి రీత్యా ఈరోజు గణితంలో మేషరాశి వారికి కొద్దిగా శత్రువుల యొక్క దృష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది. మరి నరఘోష నివారణ అత్యంత వేగవంతంగా పోవాలంటే అమ్మవారి యొక్క సాధనా క్రమాన్ని చెయ్యండి మేషరాశి వారు. ఖచ్చితంగా మేషరాశి వారు అమ్మవారు దుర్గమ్మ తల్లి ఆరాధన చేస్తూ అమ్మవారికి పూలమాలను సమర్పించి కుంకుమార్చన పూజ చేసుకుని తేనెని, కొబ్బరికాయని నైవేద్యం పెట్టండి. సకల శుభాలు జరుగుతాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా చాలా నిర్దిష్టవంతమైనటువంటి ఆర్థిక లాభం. ఎందుకంటే ఇంతవరకు స్థిర జీవిత లబ్ధి లేనటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి రవి బుధులు కలయిక, గురుచంద్రుల కలయిక, ఏకాదశంలో శని శుక్రుల కలయిక ఒక స్థిర జీవితాన్ని, స్థిరత్వాన్ని ఏర్పరుస్తున్నాయి ఈ రోజుని. ఇంక నుండి చాలా విశేషించి కొన్ని ఆకస్మిక ఖర్చులు మొదలవుతాయి వృషభ రాశి వారికి. అటు వివాహానికి సంబంధించి కావచ్చు, ఇటు ఇంట్లో గృహప్రవేశాది క్రతువులకు కావచ్చు, అటు దేనికైనా దూర ప్రయాణాలకు కావచ్చు, ఖర్చులు అధికమయ్యే రోజులు మొదలయ్యే వృషభ రాశి వారికి. ఇటు జీవిత స్థిరత్వం ఒకవైపు అయితే ఇటు ఖర్చులకు ఒకవైపు ఉంటుంది. అందువల్ల జాగ్రత్త వహిస్తూ దుర్గమ్మ తల్లి ఆరాధన చేయండి, గణపతి ఆరాధన చేయండి, అంతా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు,
పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్న మిథున రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషించి ఈ యొక్క మహతి చతుర్థి వీరిని యోగవంత కాలంగా ఉన్నటువంటి స్థిర జీవితాన్ని ఇస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదు. జనాకర్షణ పెరుగుతుంది మిథున రాశి వారికి. ఆకస్మిక జనాకర్షణ, గురుచంద్రుల కలయిక ఉంటే ఆ యొక్క జనాకర్షణ అధికంగా పెరుగుతుంది. అలాగే విశేషించి ఈ యొక్క మిథున రాశి వారికి ధనప్రాప్తి కూడా సంప్రాప్తి అయ్యే విధంగా, మంచి మార్కులు వచ్చే విధంగా, సమాజంలో కీర్తి చంద్రులు అందుకునే విధంగా, సమస్యలన్నీ పటాపంచలయ్యే విధంగా అనుకోకుండా ఈరోజు వీరికి అన్ని రకాల శుభయోగాలు మిథున రాశి వారికి సంప్రాప్తి జరుగుతాయి. ఈరోజు మహతి చతుర్థి, గణపతికి ఉండ్రాళ్ళు, అలాగే దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకోండి, మీకు అంతా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులందరికీ కూడా మరి కొన్ని సమస్యలు మీకే పటాపంచలవుతున్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఐశ్వర్యం అనుకోకుండా మీ చేతుల్లోకి వచ్చేటువంటి రోజులు ఉన్నాయి. ఎప్పుడో మూలపడిపోయినటువంటి మొండి బకాయిలు ఇక కదిలి మీ చేతికి రావడం మొదలవుతుంది. అంటే నష్టద్రవ్య లాభ ఆగమనంగా ఉండే రోజులు వచ్చాయి. అందువల్ల ప్రతి ఒక్క విషయంలో కూడా చక్కనైనటువంటి మహదైశ్వర్యవంతులయ్యేటువంటి రోజులు వచ్చేటువంటి కర్కాటక రాశి వారు దుర్గాదేవి ఆరాధన అధికంగా చేయాలి. అష్టమ రాహుదోషం ఉంది. 10:30 నుండి 12 దాకా ఉన్న రాహుకాలం మౌనంగా ఉండండి. ఉద్యోగరీత్యా మాట్లాడవలసి వస్తే ఉద్యోగస్తులు మాట్లాడచ్చు, కానీ ఎంత మౌనంగా ఉండి ఓం దుమ్ దుర్గాయే నమః అనేటువంటి మంత్ర సాధన చేస్తే ఆ సమయంలో అష్టమ రాహుదోషం అనేది పోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్న సింహరాశి జాతకులకి చాలా చాలా యోగవంత కాలం నడుస్తోంది, కొనసాగిపడుతోంది. అన్ని రకాలుగా శుభయోగ పరిణామాలు ఏర్పడుతున్నాయి. మాట తీరు, ప్రవర్తన, మనసులో ఉండేటువంటి మాట బయటపెట్టే విధానం అన్నీ కూడా సింహరాశి వారిని ప్రపంచమంతా గుర్తించే విధంగా, రుణ ఒత్తిడిల నుండి బయటపడే విధంగా, ఆలోచన చేసే విధంగా, ఇలా 1 కాదు 2 కాదు అన్ని రకాలుగా కూడా శుభయోగాలుగా ఉండే సందర్భాలు అధికంగా ఉన్నాయి. ఆలోచన సరళి సింహరాశి వారికి చాలా మార్పు వస్తుంది. ఇంకా ఉత్తరా నక్షత్రంలో ఉన్నటువంటి కేతువు పుబ్బా నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇంకా మార్పులు వస్తాయి. అందువల్ల జాగ్రత్త వహిస్తూ చక్కనైనటువంటి దుర్గాదేవి ఆరాధన చేయండి. అలాగే గణపతి ఆరాధన కూడా చేయండి. ఇప్పుడు సింహరాశి వారికి ఇటు దుర్గమ్మ తల్లి ఆరాధన, ఇటు గణపతి ఆరాధన ప్రత్యేకించి ఈరోజు చేస్తే శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి జాతకులందరికీ కూడా అన్ని రకాలుగా కూడా శుభయోగాలుగా ఉండేటువంటి మంచి రోజులు వస్తున్నాయి. కన్యారాశి వారికి మంచి రోజులు సంప్రాప్తి అయ్యే విధంగా ఉన్నాయి. ధనలాభ సూచన ఉన్నది. ఉన్న రూపాయిని నిలబెట్టుకోండి. వచ్చేటువంటి అదృష్టాన్ని, అదృష్టలక్ష్మిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కన్యారాశి వారిదే. అన్ని రకాలుగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి. ప్రతి విషయాన్ని ఆలోచించి వ్యవహారం చేసుకోండి. చక్కనైనటువంటి శుభయోగాలు పొందడం కోసం గణపతి ఆరాధన అధికంగా చేయండి. ఎంత గణపతి ఆరాధన ఈ శుక్రవారం మహతి చతుర్థి నాడు చేస్తే కన్యారాశి వారు అంత విశేషించి లాభపడతారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి.
చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాల్లో ఉన్నటువంటి తులారాశి వారికి కుజుడి యొక్క అనుగ్రహం మొదలయ్యే రోజులు వచ్చేస్తున్నాయి. ఇక రానున్న ఒక వారం రోజుల్లో కుజుడి యొక్క అనుగ్రహం వస్తుంది. అంటే భూమికి సంబంధించిన లావాదేవీలు ఈ రోజు నుండి మొదలవుతాయి. మీకు ఒక వారం రోజుల నాటికి అన్నీ ఒక కొలిక్కి వచ్చేస్తాయి. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే మీరు ఏదైతే నష్టపోయారో జీవితంలో అది నష్టం తిరిగి లాభంగా ఆగమనం అవుతోంది. ఇవన్నీ కూడా గ్రహస్థితి ప్రభావం వల్ల తులారాశి వారికి పరమేశ్వరుడు ఆడించిన జగన్నాటకంలో మీరు పాత్రధారులు, స్వామి సూత్రధారు అనుకోండి అంతే. మరి 2019 నుండి లెక్కేసుకుంటే తులారాశి వారికి ఎగుడు దిగుడుగానే ఉంది. ప్రతి విషయంలో కూడా స్థిరత్వం లేదు. ఇప్పుడు స్థిరత్వం మొదలవుతుంది. అసలు సిసలైన స్థిరత్వం మొదలవుతుంది తులారాశి వారికి. విద్యార్థులకి మంచి చదువులు మొదలవుతాయి ఇంక నుండి. అందువల్ల ప్రతి ఒక్క తులారాశి వారికి కూడా శుభ పరిణామాలుగా ఉండేటువంటి రోజులు వచ్చే కావున గణపతి ఆరాధన చేసి ఉండ్రాళ్ళని నైవేద్యం పెడితే గణపతి అనుగ్రహిస్తారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ 1-2-3-4 పాదాల్లో ఉన్న ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంతాన సంబంధపరమైనటువంటి మనస్పర్ధలు మొదలవుతున్నాయి ఈరోజు. ఇక నుండి పంచమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క తీవ్రత, అంటే తృతీయ చతుర్థ భావాధిపతి పంచమంలో ఉన్నప్పుడు మీకు మీ సంతానానికి ఒక రకమైనటువంటి మనస్పర్ధ దోషం అనేది ఏర్పడుతుంది. మీ పిల్లలకి మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట వ్యతిరేకంగానే వినబడుతుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా వృశ్చిక రాశి వారు అష్టమ గురుదోషం ఉన్నది, సప్తమ రవిదోషం ఉన్నది, సప్తమ స్థాన బుధదోషం ఉన్నది. జాగ్రత్త వహించాలి వృశ్చిక రాశి వారు. ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నవి కావున వృశ్చిక రాశి వారు గణపతి ఆరాధన అధికంగా చేయాలి. ఎంత గణపతి ఆరాధన చేస్తే మీకు అంత శుభపరంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ధనస్సు రాశి జాతకులకి విందు వినోద కార్యక్రమాలు చేపడతారు. నూతన గృహారంభ గృహప్రవేశ అధికారాది యోగ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఉన్నది. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కొత్త బాధ్యతలు మళ్ళీ మొదలవుతాయి. ఈ బాధ్యతలు మీ జీవితంలో ఒక ప్రమోషన్ లిస్ట్ అనుకోండి. కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త బాధ్యతలు, కొత్త కొత్త మనుషుల యొక్క స్థితిగతులు, అవగాహన ఇత్యాదివన్నీ కూడా ఇది ఒక కొత్త బంగారు లోకంగా ఉంటుంది. మళ్ళీ ధనుస్సు రాశి వారికి ఒక మెట్టెక్కుతున్నారు. ఈరోజు మహతీ చతుర్థి, గణపతి ఆరాధనతో పాటు అమ్మవారి ఆరాధన కూడా చేస్తే ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2-3-4 పాదాలు, శ్రవణం 1-2-3-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి మరి కుజుడు దృష్టి మకర రాశి మీదే ఉంది. ద్వితీయ స్థానంలో ఆ యొక్క రాహు మీద ఇటు గురువు యొక్క దృష్టి ఉంది, అటు కుజుడి యొక్క దృష్టి ఉంది. దానివల్ల కుటుంబంలో అసౌకర్యం, అనిశ్చిత వాతావరణం మకర రాశి వారికి అధికంగా ఉంటుంది. జాగ్రత్తగా అన్ని రకాలుగా కూడా కొన్ని పర్యవేక్షణ పదాలు మీరు ప్రతిదీ కూడా మాట్లాడేటప్పుడు పర్యవేక్షించండి. ప్రతి మాటనే పర్యవేక్షించి ఆ యొక్క పదజాలానికి మీరు లొంగిపోకుండా స్థిరత్వంగా దృఢంగా ఉండండి. మకర రాశి వారికి దుర్గాదేవి ఆరాధన చాలా అధికమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. రాహుకాలంలో అధికంగా మాట్లాడకుండా మౌనంగా ఉండండి, చాలా అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు,
పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఈ శుక్రవారం కోపాన్ని ఆవేశాన్ని కలిగించే సంఘటనలు అధికంగా జరుగుతాయి. అన్ని రకాలుగా కూడా మీరు ఎంత క్రమశిక్షణగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళ సంఖ్య లగ్న రాహు చేస్తున్నారు. జాగ్రత్త వహించండి. కోపాన్ని ఆవేశాన్ని దూరంగా ఉంచండి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనేటువంటి మంత్రాన్ని మనసులో జపం చేసుకుంటూ ఉండండి. కోపాన్ని రానివ్వకండి. ఎందుకంటే గ్రహం ఇచ్చేటువంటి పరిస్థితుల్ని మనం అనుభవిస్తూ ఉండాలి. అప్పుడు మనం చేయవలసినటువంటి సాధన భగవత్ సాధన. దుర్గాదేవి ఆరాధన చేయండి. కుంభరాశి వారు కలిసి వస్తుంది, అంతా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న మీనరాశి జాతకులకి అర్ధాష్టమ చంద్రదోషంతో మానసిక ప్రశాంతతకి దూరంగా ఉంటారు. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. అదనపు బాధ్యతలు పడతాయి. ప్రతి విషయంలో కూడా ధనపరమైనటువంటి ఇబ్బందులు ఈ శుక్రవారం అధికంగా వస్తాయి. జాగ్రత్త వహిస్తూ ఈ యొక్క మీనరాశి వారు ఈరోజు దుర్గాదేవి ఆరాధన అధికంగా చేసుకోండి. ద్వాదశ రాహు యొక్క ప్రభావం ఉన్నది కాబట్టి రాహుకాలం 10:30 నుండి 12 దాకా మౌనముద్ర వహించండి. దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపం చేయండి, శుభం జరుగుతుంది. ఈ విధంగా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు మనం తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం దుర్గమే దుస్తరే కార్యే భయదుఃఖ వినాశినీం పూజయామి సదా భక్త్యాం దుర్గాం దుర్గార్తినాశినీం కాచ్ఛాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాతు. ఓం దుర్గాయే నమః. దుర్గాదేవి ఆరాధన శుక్రవారం నాడు చేయడం వల్ల మనిషికి జరిగేటువంటి ఉపయోగం ప్రయోజనం ఏమిటి అంటే ఒకటి అమ్మవారి ఆరాధన శుక్రవారం చేయడం వల్ల అలక్ష్మీ దోషం పోతుంది. అలక్ష్మీ దోషం అంటే ప్రాతకాలంలో మనం శుచిగా స్నానం చేసుకుని చక్కగా దీపారాధన చేసుకుని చక్కగా దేవతార్చన విధి విధానం చేసుకుని మన పని మనం చేసుకుంటే అది లక్ష్మీ యోగంగా ఉంటుంది. అలక్ష్మీ దోషం అంటే సరైన కాలానికి భోజన వసతి లేకపోవడం, సరైన కాలానికి నిద్ర లేకుండా ఉండడం, సరైనటువంటి ప్రాపంచిక విషయాల్లో మనం పాల్గొనలేకపోవడం, విందు వినోదాల్లో పాల్గొనలేకపోవడం ఇత్యాదివన్నీ కూడా అలక్ష్మీ దోషాలుగా వస్తాయి. మన మనస్సు ప్రశాంతంగా లేదు అంటే మనకేదో అలక్ష్మీ దోషం ఉన్నది అని అర్థం. ఆ యొక్క ప్రశాంత చిత్తంగా ఉండేటువంటి జీవితానికి మనం ఎప్పుడూ కూడా వాస్తవికత అంటే నిజస్వరూపమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి అంటే ప్రతి శుక్రవారం ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఆ యొక్క దుర్గాదేవిని ఒకటి కోరుకోవాలి. అమ్మ నిజ జీవితాన్ని మాకు ప్రసాదించు అని. నిజ జీవితాన్ని ప్రసాదించు అంటే మన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, బంధువర్గం కావచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం విషతుల్యం కాకుండా మనల్ని వృద్ధి చేసే ప్రపంచాన్ని మాకు అందించు అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అది అమ్మవారి వల్ల మాత్రమే సాధ్యం. దుర్గాదేవి ఆరాధన చేయడం అంటే మనం చేసుకున్న అదృష్టానికి సంకేతం. అందువల్ల శుక్రవార నియమాలు పాటించే వాళ్ళకి అలక్ష్మీ దోషాలు పోతాయి. అలాగే స్థిరలక్ష్మి స్థిరంగా నిలబడి చక్కనైనటువంటి జీవితాన్ని మనం ఆస్వాదించడానికి అవకాశం అధికంగా ఉంటుంది. ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని తెలుసుకుంటూ రేపు మనందరికీ ఇష్టమైనటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, ఆ స్వామి వైభవాన్ని కూడా మనం తెలుసుకుంటూ మరి శనివారం నాడు రేపు చక్కనైనటువంటి శుభయోగాలు పొందేటువంటి ఫలితాలని రేపు బ్రహ్మవాక్కు కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరూ కూడా దుర్గాదేవిని ఆ యొక్క గణపతిని అర్చన చేయండి, శుభంగా ఉండండి. మీరందరూ శుభప్రదంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.